వరద బాధిత సహాయం అన్నటువంటిది చేయడానికి మనసుతో వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చివరికి ఎట్లా ఉందంటే ఏమైనా తీసుకుని వస్తే అందరూ ఎగబడిపోయి లాక్కుపోతున్నటువంటి పరిస్థితి. ఈ బాధను భరించలేక ఇప్పుడు మనకి నల్లమోతు శ్రీధర్ గారు లాంటి వాళ్ళు, ఏది కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ నిర్వాహకుడు, అలాగే టెక్లో మాట్లాడుతూ ఉంటారు, అలాగే సామాజిక అంశాల మీద విశ్లేషిస్తూ ఉంటారు, ఛానల్స్లో కూడా టెక్ అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. ఆయన నేతృత్వంలో వైబ్రెంట్ హార్ట్స్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. చాలామంది దాదాపు 14-15 లక్షల రూపాయల దాకా పబ్లిక్ చందాలు ఇచ్చారు. ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఇద్దామంటే ఈ ఎగబడి లాక్కుపోతున్న వాళ్ళ గురించి అక్కడ చెప్పేటప్పటికి లాభం లేదని అందరికీ తలా ఒక టోకెన్ ఇచ్చేసి ఎక్కడో పుష్ప హోటల్ సెంటర్లో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ అంటే ఇళ్ళ దగ్గరికి వెళ్తారు, నిజంగా నష్టపోయినటువంటి వాళ్ళ ఇళ్ళని చెక్ చేసి వాళ్ళ రేషన్ కార్డు అది చూసి వాళ్ళకి వీళ్ళు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఆధారంగా వీళ్ళు ఆ తర్వాతన వేరే ప్రదేశంలో ఇచ్చేటటువంటి విధంగా వీళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి కిట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఎవరిని ఏమైనా తీసుకొస్తే ఒక్కసారిగా ఎగబడిపోయి తీసుకుపోతున్నటువంటి పరిస్థితులలో ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే లోకల్ వాళ్ళు మాకు గాదిస్తుంది, ఎక్కడి నుంచినో వచ్చేవాళ్ళు లేకపోతున్నారు, మాకు దొరకట్లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.